తందూరి క్యాప్సికమ్. వావ్. సో క్యాప్సికమ్ బెల్ పెప్పర్స్ అందరికీ ఇష్టం అనమాట, చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అండ్ అన్నిట్లోకి జల్లప్ అయిపోతాయి అనమాట. సో తందూరి ఫ్లేవర్ కూడా అందరికీ ఇష్టం. సో ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఆలు యూస్ చేస్తున్నాం అనమాట. సూపర్. అండ్ చక్కటి స్పైసెస్ అన్నీ తీసుకొచ్చేసావు. అండ్ ఇది పొడి అండి, ఇది పుట్నాల పొడి. ఓకే, సో డిఫరెంట్. అండ్ చీజ్ కూడా కొంచెం యమ్మీగా చేస్తున్నాం అనమాట. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, సో ఆన్ చేస్తుంది. ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, నెక్స్ట్ ఆ తర్వాత ఇంకొక స్పూన్ అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, ఓకే, తర్వాత పచ్చిమిర్చి. సో ఎలాగో క్యాప్సికమ్ కాబట్టి కొంచెం స్పైసీనెస్ ఉంటుంది. సో ఏ టైంలో తీసుకుంటే బెటర్? నైట్ టైమ్స్ అవాయిడ్ చేస్తే బెటర్ కదా యాక్చువల్గా? నైట్ టైమ్స్ అవాయిడ్ చేసి నార్మల్లీ లంచ్లో కానీ లేదంటే స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఇది మనము జస్ట్ ఇందులో మనం స్టఫ్ చేస్తాం కదా, ఒక క్యాప్సికమ్ అలా స్నాక్ టైంలో కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత బాయిల్ చేసిన ఆలు, అలాగే ఇప్పుడు స్పైసెస్ కూడా వేసేసుకుందాం. ముందుగా తందూరి మసాలా, ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్, ఆమ్చూర్, అలాగే కొంచెం సాల్ట్, ఇప్పుడు పుట్నాల పౌడర్ కూడా కొంచెం. ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటున్నాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం కట్ చేసుకున్నాము. కట్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ ఇది అయిపోయినట్టే. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, సో లోపల నా పోర్షన్ అంతా తీసేయాలి. క్యాప్సికమ్ ఏంటంటే ఒక ఏమంటారు మ్యాజిక్ వెజిటబుల్ యాక్చువల్గా. ఏ దాంట్లోకైనా జల్లప్ అయిపోతుంది. జస్ట్ సలాడ్స్, సూప్స్, ఎవ్రీథింగ్ అనమాట. దీన్ని అలాగే రాగా కూడా తీసేసుకుంటూ ఉంటారు చాలా మంది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాం. దీని మీద చీజ్ గ్రేట్ చేసేసి మనం పెట్టేద్దాం. ఓకే, సో కొద్దిగా ఆయిల్ వేసేసి
యూజువల్గా స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అనమాట. సూపర్ ఆప్షన్. అండ్ క్యాప్సికమ్ నిజంగా మనం అలా పచ్చిగా కూడా తినేస్తూ ఉంటాము, ఆ టేస్ట్ అలా అన్నింటిలో జల్లప్ అయిపోతుంది అనమాట. అండ్ ఆలు అండ్ పెప్పర్ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. సో చక్కగా కాసేపు అలా గ్రిల్ చేద్దాము. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చాయేంటి. ఓకే, వావ్. సో చక్కగా ష్రింక్ అయిపోయాయి అండ్ అరోమా తెలిసిపోతుంది చక్కగా. సో మరి ఇంకా సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, తందూరి క్యాప్సికమ్ రెడీ అయిపోయింది. యమ్మీ తందూరి క్యాప్సికమ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తందూరి క్యాప్సికమ్ కి కావాల్సిన పదార్థాలు: ఎల్లో క్యాప్సికమ్ 1, గ్రీన్ క్యాప్సికమ్ 1, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, పుట్నాల పప్పు పొడి కొద్దిగా, ఉప్పు తగినంత, ఉల్లిపాయ 1, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తందూరి మసాలా కొద్దిగా, చీజ్ కొద్దిగా. తందూరి క్యాప్సికమ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళాదుంపలు, తందూరి మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఆమ్చూర్, ఉప్పు, పుట్నాల పప్పు పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ లో స్టఫ్ చేసుకోవాలి. వీటిపై చీజ్ తురిమి పాన్ లో ఉంచి ఆలివ్ నూనెతో కాల్చుకోవాలి. ఆపై సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ తందూరి క్యాప్సికమ్ రెడీ.